ఆలయ ఖ్యాతి దశ దిశలకు వ్యాపింపజేయడంలో ఆమె జన్మ చరితార్థమైంది. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు నేటి తెలంగాణ రాష్ట్రంలో 100% విద్యావంతులున్న భట్టరాజు కులంలో ఆమె తెలియని వారు ఎవరూ లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వనపర్తిలో ఎటువంటి సమస్య వచ్చినా ముందుగా స్పందించేది మా శ్రీ గద్దె విజయనేత గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నానండి. స్వాగతం, సుస్వాగతం. ధనలక్ష్మి గారి నాయకత్వం వర్ధిల్లాలి. మీ ఎలాంటి సేవా కార్యక్రమాలు వీళ్ళు గుర్తించి బహుమతి ఇవ్వడం జరిగింది? నేను ప్రాథమికంగా కవిని. నేను ఎన్నో గ్రంథాలు రాశాను, మరి పుస్తకపత్రిక మీద పరిశోధన చేశాను, సినీ గీతాలు రాశాను, దూరదర్శన్ ఆకాశవాణికి ఎన్నో కార్యక్రమాలు చేశాను. అలాగే ఎన్నో సంస్థల ద్వారా నేను సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాను. ఎంతోమంది విద్యార్థులను చదివించాను, ఎంతోమందికి కరోనా ఇలా అనేక సేవా రంగాల్లో చేయడం వల్ల ఈరోజు ఈ సంస్థ నాకు సన్మానం చేసింది. అందుకు ఆ సంస్థకి ధనలక్ష్మి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు రైటర్ గా ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? ఇంకా ఎన్ని పాటలు రాసి ఉంటారు ఇప్పటి వరకు? నేను రైటర్ గా 40 ఏళ్ల నుంచి ఆకాశవాణి, దూరదర్శన్లో అనేక కార్యక్రమాలు, గీతాలు కానీ, ఇంటర్వ్యూస్ కానీ, రచయితలు ఇంటర్వ్యూ కానీ, మీనా లాంటి సినిమా యాక్టర్ని ఇంటర్వ్యూ చేయడం, ఇలాంటివి చాలా చేశాను. అలాగే ఛానల్స్ లో నేను వార్తలు కూడా చదవడం, ఇలాంటి ఎన్నో రంగాల్లో అనేక బహుముఖ్యంగా ఎన్నో కార్యక్రమాలు చేయడం వల్ల ఈరోజు ఈ సంస్థ గుర్తించి గౌరవాన్ని ఇచ్చింది. అలాగే 3 సినిమాలకి నేను పాటలు కూడా రాశాను. ఏ సినిమా సార్? బటర్ఫ్లైస్ ఒకటి, వామో బామా ఒకటి, తర్వాత ప్రిన్స్ ది ఫైటర్ అనే 3 సినిమాలకి రాశాను. అందులో వామో బామకి సింగిల్ కార్డు, 2 పాటలు నేను రాశాను. ఈరోజు ఈ బహుమతి అనుకుని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంకా ఈ రంగంలోకి మీరు ఇంకా కంటిన్యూ చేస్తారా రైటర్ గా? నేను ఇంక నిరంతరం మా జీవితము ఇదే. అందుకని రైటర్ గా తప్పనిసరిగా నేను జీవించున్నంతకాలం ఆ రంగాల్లో కృషి చేస్తూనే ఉంటాను, ఎంతో మందికి సహాయపడుతూనే ఉండాలనేది నా ఆకాంక్ష. మీరు రాసిన పాటలు కానివ్వండి, కవిలో కానీ ఏదైనా ఫేమస్ అయినది ఏదైనా అంటే ఇప్పుడు దూరదర్శన్లో రావే కోయిల్ అనే పాట ద్వారలక్ష్మి 30 ఏళ్ల క్రితం పాడాను. అది ఎంతో పాపులర్ సాంగ్. అలాగే అరగంట అంటే హాఫ్ అన్ అవర్ 5 పాటలు నేను రాసిన దూరదర్శన్ ప్రసారమైన ఆ రోజుల్లో గీతాలు. అలాగే రేడియోలో ఈ మాసం పాటలుగా ఎన్నో, అంటే అన్ని కేంద్రాల నుంచి, రాష్ట్రంలో ఉన్న అన్ని ఆకాశవాణి కేంద్రాల నుంచి ప్రసారం. అంతేకాదు
నేను సాధించిన ఇంకొక విజయం ఏంటంటే నేను కృష్ణా పత్రిక మీద అంటే తెలుగు సాహిత్యంలోనే మొట్టమొదటిగా ఒకే పత్రిక మీద పరిశోధన చేశాను. ఆ పరిశోధన తెలుగు విశ్వవిద్యాలయం బంగారు పథకం ఇచ్చింది. అలాగే ఆకాశవాణి నుంచి సుగం సంగీతం నేషనల్ వైడ్ గా ప్రతి సంవత్సరం తెలుగు నుంచి కొన్ని పాటలు ప్రసారం అవుతాయి. అలా ప్రసారమైన పాటలు 2 సంవత్సరాలు వరుసగా 2 సంవత్సరాలు నా పాటలు ప్రసారం అవడం అనేది గొప్ప విషయం. అలాగే ఆకాశవాణి ఉగాది కవిసమ్మేళనంలో పాల్గొన్నాను. అనేక బయట అయితే ఇంకా చెప్పలేదు. శతాధిక కవిసమ్మేళనం అనేది ఆంధ్ర రాష్ట్రం అంటే ఉభయ రాష్ట్రాలుగా ఉన్నప్పుడు 1994లో మొట్టమొదటిసారిగా మేము నిర్వహించాం. ఇప్పుడు ఆ శతాధిక కవిసమ్మేళనం అనేది అన్ని రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆ కార్యక్రమం ఎంతో మంది నిర్వహిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.